హాయ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. మనతో పాటుగా రాజకీయ విశ్లేషకులు మండలేని శ్రీనివాస్ ఉన్నారు. జగన్ రాజీనామా చేస్తారు, పులివెందుల నుంచి కడప పార్లమెంట్కి ఆయన పోటీ చేస్తారు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్త అదే వేశారు, బ్యానర్ వార్త. ఒక వారం నుంచి అయితే ఇది డెఫినెట్గా చర్చల్లో ఉంది. సో జగన్మోహన్ రెడ్డి మరి రాజీనామా చేసే అంశాన్ని ఎట్లా మనం చూడాలి? పులివెందులు అన్నట్ట వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు కానీ భారతి గారు కానీ పోటీ చేస్తారట. మరి జనం హర్షిస్తారా, జనం గెలిపిస్తారా, ఏంటి, ఎలా చూడాలి? శ్రీనివాస్ గారితో కూడా. శ్రీనివాస్ గారు, ఒక పార్టీ అధినేత ఇలా రాజీనామా చేసి కేంద్రానికి వెళ్ళే ప్రయత్నం చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇది సరైన వ్యూహమేనా వైసీపీది? ఆ వ్యూహం వెనుకున్న వాస్తవం ఏంటి? కిరణ్ టీవీకి నమస్కారం అండి. ఈరోజు ఎలక్షన్స్ జరిగేసి రాజ్యాంగబద్ధంగా 11 మంది ఎమ్మెల్యేలని ప్రజలు వెలిగిచ్చారండి. అసెంబ్లీకి వెళ్ళి పోరాడండి, ప్రజా సమస్యల గురించి మీ గళం మెప్పండి అని పంపిస్తే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారే అని అంటున్నారని ఊహాగానాలు ఉన్నాయి. నిజంగా ఆ ఆలోచన చేసినట్లయితే తనను తాను ఆత్మహత్య చేసుకోవడం అనేది రాజకీయంలో అవుతుంది. అది ఎందుకు కూడా చెప్తాను. ఇక్కడ చాలా మంచి అవకాశం ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళేసి ఒక 11 మంది ఉన్నప్పటికీ కూడా బలంగా ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగితే వీడు మగాడ్రా బుజ్జి అంటారు, పక్కా అదే అంటారు. నిలబడితే వాళ్ళు ఎన్ని చేసినా, ఇప్పుడు అనేక అవహేళన చేశారు లాస్ట్ గవర్నమెంట్లో. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని అయితే చేసిన అవమానాలు ఎవరు చేయరు. ఒక్క సీట్ లేదురా, నువ్వు ఎందుకు మనిషివారా, భార్యలని పిల్లల్ని కూడా తిట్టించారు. నిలబడి ఆ వ్యక్తి వార్డు మెంబర్ రావురా అని హేళన చేశారు. ఆయన అసెంబ్లీలో కూడా లేడు, రాష్ట్రం మొత్తం కోడే కూసినట్టు నాశనం చేశారు ఆయన్ని. ఈ విధంగా ఆ మనిషి ఈరోజు 21 పోటీ చేసి నిలబడి దమ్మున మగాడిగా ఈరోజు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ ఎవడరా అని తలెత్తుకు చూసే విధంగా తయారు చేసుకున్నాడు ఆయన వ్యవస్థని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు 11 నేను వెళ్ళలేను లేదా వేరే ఆలోచన ఉందని అనుకున్నట్లయితే అంతకు మించి నిజంగా పిరికితనం అయితే ఏదీ లేదు. నాయకత్వ పటిమ అయితే అది కాదు. పిరికివాడు అనుకోవాలా, పక్క పిరికివాడే. నువ్వు నిలబడాలండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలు నీకు ఇచ్చిన తీర్పు కోసం నిలబడి ప్రజల కోసం కష్టపడి నీ గలం వినిపించినప్పుడే అది నువ్వు నాయకుడు అనేది ప్రూవ్ అవుతావు. అలా కాకుండా నేను ఎంపీకి వెళ్ళిపోతాను, అసెంబ్లీకి వెళ్ళి పంపిస్తాను, ఆడవాళ్ళని పెడితే ఆడవాళ్ళని ఏమనరు అనే ఈ చిల్లర రాజకీయాలు చేసే ఆలోచన ఉందేమో నాకు తెలియదు ఆయనకి. అలా చేసినట్లయితే అంతకు మించి దరిద్రం అయితే ఏదీ లేదు. అదొకటి. తర్వాత ఆయన ఓదార్చడానికి ఎవడైతే ఇప్పుడు రకరకాల చిన్న చిన్న గల్లీల్లో గొడవలు జరుగుతుంటాయి కదా సార్, ఆ గొడవల్లో గాయపడిన వాళ్ళు ఉంటారు కదా, అదేదో పెద్ద ప్రహాసనం లాగా వాళ్ళందరినీ ఓదారుస్తానని బయలుదేరుతున్నాడు. ఇప్పుడు కూడా ఇంకో వ్యూహం నాకేం కనపడుతుందంటే, అసెంబ్లీ ఎగ్గొట్టి పిల్లలు స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళినట్టుగా అసెంబ్లీ ఎగ్గొట్టి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఓదార్చి తలల మీద నిమిరి ముద్దులు పెట్టి చేసే ప్రయత్నం కూడా కొత్తగా ఆయన ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కావచ్చు, ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కావచ్చు, ఎవరైనా వీళ్ళు ఇట్లా చేసినట్లయితే ఓదార్పు, నేను అసెంబ్లీకి వెళ్ళను అంటే వీళ్ళని ఎందుకు ఎన్నుకున్నావునా, ఎలాంటి దుర్మార్గులా మనకు కావాల్సింది నీచపు వ్యవస్థ, ఈ నీచపు ఆలోచనలు ఉన్నటువంటి వీళ్ళ నిన్ను ఎన్నుకొని నేను ప్రజలు మెజారిటీ ఇచ్చేసి వెళ్ళి మా గురించి మాట్లాడరా బాబు అని పంపిస్తుంటే మేము ఓదార్పు చేస్తాము, వంకాయలు పండిస్తామని కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ప్రజా సమస్యల మీద గలమే వినిపించాలి. 13 జిల్లాలు గత ప్రభుత్వంలో ఉన్న 13 జిల్లాలు, గత రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు ఉండే కదా, 26 ఇప్పుడు ఏంటండి 26 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. వాళ్ళు ఎన్ని జిల్లాలు అన్ని జిల్లాలకు సంబంధించి కూడా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల గురించి, ప్రజా సమస్యల గురించి అక్కడ మాట్లాడకుండా ఎక్కడ మాట్లాడతారండి? మన ఒక మీడియా 10 మంది మీడియాలో పిలిచి చేసి పోయి మీడియా ముందు మాట్లాడలేరు వీళ్ళు. అన్ని వ్యవస్థలు ఆడుకులపోవడం అంటాడు, ఈ వర్గం అంటాడు. ఈ దరిద్రం ఎందుకంటే ప్రజలు ఏ వర్గాలు? ఒకటే రాష్ట్రానికి సంబంధించిన వర్గం వీళ్ళందరూ కూడా. ఇప్పుడు పులివెందుల్లో ఆయన రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తే అక్కడ విజయమ్మ పోటీ చేయొచ్చు లేదా భారతి పోటీ చేయొచ్చు అని ఊహాగానాలు వస్తున్నాయి. అదే జరిగితే గనక పులివెందుల్లో గెలుస్తారా, కడప ఎంపీగా ఆయన గెలుస్తాడా? నా అనాలిసిస్ అయితే పులివెందుల్లో ఎట్లా పోటీ చేసినా వ్యవస్థ డిఫరెంట్గా ఉంది కాబట్టి
ఎవరు ఇద్దరు భార్య కానీ తల్లి కానీ పోటీ చేస్తే వాళ్ళు గెలుస్తారు. కానీ ఎంపీగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మేబీ ఓడిపోవడానికి అవకాశం అయితే ఉందని నాకు అనిపిస్తుంది. ఆయన ఓడిపోయినట్లయితే వైసీపీ పార్టీ ఇక దుకాణం సర్దుకొని వెళ్ళిపోవడం తప్పితే ఏం లేదు. చాలా తప్పుడు నిర్ణయం, ఆలోచన, రిస్క్ అయితే చాలా రిస్క్ అవుతుంది. ఒకవేళ ఏమాత్రం సక్సెస్ కాకపోయినా అభాస్పాలు అవుతాడు. జనరల్ గా తప్పులు అందరూ చేస్తుంటారండి. అవుతాడు. అవును, సరిదిద్దుకొని ముందుకు వెళ్ళటమే నాయకత్వ లక్షణాలండి. ఇది నేను బలపడాలని కోరుకుంటున్నాను. ప్రతిపక్షం లేకపోతే రేపు ఏ ఫుల్ మెజారిటీ ఉండటం వల్ల చాలా ప్రజలకే నష్టము. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి కుప్పిగంతులైతే మరి సమాజం హర్షించే పరిస్థితి లేదని అంటున్నారు శ్రీనివాస్ గారు. సో పులివెందుల్లో గెలిచినా కానీ కడపలో ఆయన చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. పులివెందుల్లో దాదాపు 30% మంది రెడ్డి సామాజిక వర్గం ఉంది. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఇతరులు కలిపితే కొంచెం సునాయాసమైన గెలుపు. చాలామంది అంటూ ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎందుకు పోటీ చేసిన కాపులు ఎక్కువ అని. అసలు జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన పులివెందుల్లో పిఠాపురంలో కాపుల కంటే ఇక్కడ వీళ్ళ పర్సంటేజ్ ఎక్కువ. సో అలాంటి చోట్ల వాళ్ళకి గెలుపు రావచ్చేమో. కానీ ఇక్కడ నిజంగా కూడా జనం జాగృతమైతే పులివెందుల్లో కూడా ఓడిస్తారు. ఏం తమాషాలా? ఒకసారి గెలిపించిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి పోరాడకుండా ఈ రకంగా చేస్తే ప్రజాధనం ఎంత వృధా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వాళ్ళకి ఏం హక్కు ఉంది? ప్రజల తీర్పును అపహాస్యం చేసినట్టు కాదా? సో అలాగే కడప విషయానికి వస్తే మన శ్రీనివాస్ చెప్పినట్టు చాలా భిన్నమైన సమీకరణాలు ఉన్నాయి. కడప ఎమ్మెల్యే కూడా ఈసారి వాళ్ళకి తీసుకోలేకపోయారు. కడపలో భిన్నమైన సమీకరణాలు, సామాజిక సమీకరణాలు ఉన్నాయి. ఈసారి కడపలో పోటీ చేస్తే అవినాష్ రెడ్డి గతంలో కేవలం స్వల్ప మెజారిటీతో ఆయన బయటపడ్డాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓడిపోయే ప్రమాదం అయితే ఉంది. ప్రమాదం ఓడిపోతే గనక ప్యాకప్, ఇక పార్టీ ప్యాకప్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏం చేస్తారు? నిజంగా అలాంటి రిస్క్ నిర్ణయం తీసుకుంటాడా లేదా చూడాలి.